was nice, the party was pumping. నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే. రేయ్ రేయ్ ఏరా రేయ్ రేయ్ చెప్పరా బాబు, నువ్వే వెంకటేష్ కాదు, నేను మహేష్ బాబుని కాదు. మంద సీతం వాకిట్ల సిరిమల చెట్టు అంతకన్నా కాదు. నేను ఇంట్లో ఈత చెట్టా? తొందరగా రారా బాబు. వస్తున్నారా బాయ్? ఆర్టీసీ బస్సు కోసం వెయిట్ చేస్తున్నట్టు ఎక్కడ వెయిట్ చేస్తూ ఉంటా. వెయిట్ చేస్తే తగ్గరా బాయ్, డైట్ చేస్తే తగ్గరు. రంగు పడొద్దు రోయ్ తొందరగా రాకపోతే. పెట్టే వస్తున్నా. The party was nice, the party was pumping. And everybody having a ball. అబ్బా ఎంత బాగుందో. మాట్లాడదామా వద్దా? ట్రై చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత? నీకెంత కావాలి? మీరెంత ఇచ్చినా ఓకే. ఒళ్ళు ఎలా ఉంది? సమంతకి ఎక్కువ, సోనాక్షికి తక్కువ. చెప్పు తెగుద్ది. బ్రాండెడ్ కాదా? పంజుడు చేస్తున్న పని అదే. ఛీ, అయినా మీరేం చేస్తుంటారు? తమరేం చేస్తుంటారో? పవన్ కళ్యాణ్లో పార్టీ పెడదాం అనుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ కావాలి, ఇస్తారా? ఇంటికి రా, మా వాళ్ళందరూ సపోర్ట్ ఇప్పిస్తాం. పర్లేదులేండి, పార్టీ పెట్టాక వస్తా. ఛీ, ఎద్దవా. ఏడు పోయినరాడు కనొస్తలేదు. అబ్బా మస్తు ఉందిరా పోరి. ఏమండి మీరు నా కోసమే వెయిట్ చేస్తున్నారా? లేదు. అమ్మయ్య, నా కోసం వెయిట్ చేస్తున్నారని భయపడ్డా. ఒరేయ్, నిన్ను చూస్తే నేను భయపడాలిరా? అందంగానే ఉన్నానుగా. పళ్ళు తప్ప ఏమీ కనిపించట్లేదు. చిన్నప్పుడు మా అమ్మ పళ్ళు మాత్రమే పేస్ట్తో తోమేది. ఏ ఒళ్ళు తోమలేదా? మరి నువ్వు ట్రై చేస్తావా? 100కి ఫోన్ చేస్తే 100 మంది వచ్చి ట్రై చేస్తారు. అబ్బే, వాళ్ళు తోమరండి, తోలు తీస్తారు. పిలవమంటావా మళ్ళా? గంత రిస్క్ మీకెందుకులేండి, నేనే పోతాండా. నిన్న వచ్చిన అమ్మాయి ఈరోజు వస్తే బాగున్నా. వస్తుందంటావా? ఏమో. రావాలి 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 రావాలి. హే, ఇది నిజమేనా? నాకు పవర్స్ ఉన్నాయా? దేవుడు నాకు పవర్నిచ్చాడా, లవర్నిచ్చాడా? ఏమండి, నాలో పవర్ ఉందా? నీలో పవర్ ఉందో లేదో నీకే తెలియాలి. ఏ మీనింగ్లో ఉందబ్బా? నా గురించి మీ అభిప్రాయం? సంపూర్ణేష్ బాబుకి డూప్లా ఉన్నావు. ఏదో మీ అభిమానం. వీడి టార్చర్ ఏంట్రా బాబు? నేను మీకు టార్చర్ కావచ్చు, మీరు ఒప్పుకుంటే మీరే నా ఫ్యూచర్. నీకు నిర్భయ తెలుసా? ఏ కాలేజ్? అది కాలేజ్ కాదు,
మ్యారేజ్ బ్యూరో. ఓ మ్యాట్రిమనీ సైట్ అన్నమాట. అయినా మనకి అవసరం లేదు కదా. నాకు అవసరం. పిలుచుకు రమ్మంటారా వాళ్ళని? పర్వాలేదు, వాళ్ళకి ఇన్నోవాలున్నాయి. అబ్బో, బ్రాంచ్కి ఒకటా? కాదు, స్టేషన్కి ఒకటి. రీసెంట్గా సీఎం పెట్టించాడు. స్టేషన్లు, ఇన్నోవాలు, నిర్భయాలు, ఇదేదో తేడాగా ఉంది. అయినా భయాలు నిర్భయాలు మనకెందుకులేండి. హాలా హాలా. ఎదవ సచ్చినోడు. బండోడు పోతే నల్లోడు, నల్లోడు పోతే బండోడు. ఏందిరే టార్చర్? రోజు మీరు ఇక్కడికే వస్తారా? ఏ ఉత్తిగానే అడిగా. ఊరికినే కాకపోతే డబ్బులిచ్చి అడుగు. అంటే మీరు నేనే టైపో చూపించినా? గీడొద్దులేండి, బాగోదు. అసలేం కావాలరా నీకు? నా గుండె ఖాళీగా ఉంది, వచ్చే రాదు. చెప్పు తీయాలా? అబ్బా, నా గుండె మన గుడి అనుకుంటున్నారా? పర్లేదు, అట్టానే వచ్చే. చంపేస్తా నీ. అమ్మాయి మోసం చేస్తే ఒక ప్రాణం పోతుంది, గదే ఒక అబ్బాయి మోసం చేస్తే ఒక ప్రాణం వస్తుంది. లాజిక్ అర్థమైందనుకుంటా. చి పోబే. పోనీ కాకపోతే నీతో కాపురం చేయడానికి వచ్చాను అనుకున్నావా? నువ్వు కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే మరొకటి వస్తూనే ఉంటాయి. అతిగా అందంగా ఫీల్ అయ్యే అమ్మాయి బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు. ఓకే, ఒరే నల్లోడా, నేను రోజు ఆ అమ్మాయిని కవర్ చేస్తున్నానని చెప్పాను కదా. ఆ అమ్మాయిని నీకు ఇప్పుడు చూపించబోతున్నా. రే బండోడా, నేను కూడా ఒక పోరిని పటాయించానని చెప్పానే. ఎవర్రా ఆ బాధితురాలు? సర్ప్రైజ్. నేను చెప్పిన అమ్మాయి రోజు అక్కడికే వస్తుంది. రే రే, నేను పటాయించిన పోరి గది చూడరా. రే ఏంటి? ఏమైందిరా? నేను చెప్పిన అమ్మాయి కూడా అదేరా. రే గతం గతహారా. సర్లేవోయ్, నువ్వు నాకు, నేను నీకు తెలియనట్టుగా ఆ అమ్మాయి ముందు నటిద్దాం. గట్టనే గాని. ఏ రమేష్, ఏ సురేష్, ఎన్నాళ్ళు ఎక్కడికి పోయినావురా? అయ్య ప్యాంటు ఒక జానడు కత్తిరించుకోవడానికి పోయినా. మీ దగ్గర 5 స్టార్ చాక్లెట్ ఏమన్నా ఉందా? కనుక్కునిందిరో. ఎవడ్రా ఈ సెంటర్ ఫ్రెష్ కాడు? నా బాయ్ ఫ్రెండ్. ఏం మాయ చేసావే? మా బతుకుల్ని బుగ్గిపాలు చేసావు కదా. పండోడా, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందట, మనకెప్పుడు రా? కుక్కకే వచ్చినప్పుడు మనకి రాదా ఏంటి? రే బండోడా, అమ్మాయిలు చాలా తెలివిగలవారురా. అందుకేరా ఆకాశం చూపించి నేలను ఆకించేస్తారు. హో హే హే మ్యాన్, వాట్సాప్ జోల్స్? ఏంటి గేమ్ చాలా సీరియస్గా ఆడుతున్నట్టున్నారు? అయినా మా బాధ నీకేం చెప్పుకుంటాంలే. చెప్పుకోలేనంత ఘోరం ఏం జరిగిందో? రే నీకు అసలు ఏమర్థమైందిరా? 2 కోతులు కొట్టుకుంటా ఉంటే పిల్లొచ్చేదో చేసిందంట. అంటే మేం కోతులమా? మేము కోతులమా? రేయ్, ఈరోజు నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే. సర్ప్రైజ్గా పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారా? ఇద్దాం అనుకున్నప్పుడు ఇచ్చేయడమే. ఏట్రా? వీరు బర్త్డే అయితే రూమ్ కూడా రోయ్. చీ, పనండ్రా పోదాం. చంపేద్దామని? నాకొద్దమ్మా ఆ పబ్లిసిటీ. దేనికి? నిన్ను చంపితే 2 రోజులు నా కోసం పబ్లిసిటీ చేస్తారుగా. ఎదవ సచ్చినోడా. ఎందుకీ సర్ప్రైజ్? నీ బర్త్డే కదా, సెలబ్రేట్ చేసుకుందామని. మరి గిఫ్ట్ ఏం లేదా? మీకు కావాల్సింది అదే కదా, నీకోసం 2 గిఫ్ట్లు తెచ్చా. ఎక్కడా? ముందు సర్ప్రైజ్. లెట్స్ కమ్ ఆన్ బేబీ. గిఫ్ట్ అడిగావు కదా, ఇదిగో నీ గిఫ్ట్. హ్యాపీ థ్యాంక్ బర్త్డే. యూ. ఒకటేనా? డబుల్ బోనాంజా అన్నావు? ఒక లడ్డు చాలదా? 2వ లడ్డు కూడా కావాలా? చిపో.
హే డోస్ కమ్ ఇన్. హే రమేష్, సురేష్. సారీ అండి. హే పర్లేదు, ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్. నీ అబ్బా ఏమన్నా ట్విస్ట్ ఇచ్చావురా. డబ్బులు ఎలాగో ఇవ్వడు, అదన్నా ఇచ్చాలేరా. మీ బిల్డప్లకు తట్టుకోలేక అలా చేయాల్సి వచ్చింది. నువ్వేమో పవన్ కళ్యాణ్ అని, వాడేమో మహేష్ బాబు అని తట్టుకోలేక ఇరిటేషన్ అయ్యి ఈ సర్ప్రైజ్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఒరేయ్, లవ్ అనేది ఫేవర్ లాంటిది, వస్తుంది పోతుంది. కానీ ఫ్రెండ్షిప్ అన్నది ఎయిడ్స్ లాంటిది, ఒక్కసారి వస్తే పోదు. ఇప్పుడు చెప్పరా, నీకు ఎయిడ్స్ ఉందా లేదా? ఇదేం కంపారిజన్ రా బాబు, కోలుకోలేని కూర్చునేసి. ఎంతైనా మన ఫ్రెండే కదరా. అంతే కదరా. ఓకే ఓకే జోస్. అయినా మీ అసలు పేర్లేంటి? హే ప్రేమ. అబ్బో. అబ్బా, వీడి పేరు నల్లవాలు, వీడి పేరు డబ్బు శోభాని. అన్నీ కాదు కానీ హ్యాపీ బర్త్డే హ్యాపీ చెప్పండి. బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. వన్ సెకండ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ. డబుల్ హ్యాపీ. ఒరే నల్లడా, ఒరే పండోడా, ఇరుక్కుపోయాం కదరా. క్రీమ్ బిస్కెట్.